హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ తారక్. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా మాస్ మహారాజా నటించిన ఈగల్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఆ సినిమాలో లూనా సురేష్గా అందరినీ అలరించిన మ్యాడీ ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే మ్యాడీ జస్ట్ ఆ సినిమాలో ఏంటంటే మనకి లూనా సురేష్గా ఒక కమెడియన్గా మాత్రమే తెలుసు. బట్ ఆయన ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. సో ఆయనకి ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. సో ఆ విషయాలన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో లూనా సురేష్ గారు, అలియాస్ మ్యాడీ గారు, అలియాస్ మధుకర్ గారు. ఎవరన్నా ఇప్పుడు ఇదివరకు పురాణాల్లో దేవుళ్ళకు ఉండేయండి ఇన్ని పేర్లు. మీరేంటి ఆర్టిస్ట్ కింద ఒక్కొక్క దీనికి ఒక పేరు, కానీ బట్ మీరు చేసింది 1-2 సినిమాలు అయినా కూడా పేర్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే. అసలు ఒరిజినల్ పేరు ఏంటి? మ్యాడీకి ఎలా కన్వర్ట్ అయ్యారు ఫస్ట్? ఒరిజినల్ నేమ్ మధుకర్ అండి. మధుకర్, అంత మంచి పేరు పెట్టుకున్నారు. అంటే నాన్నగారు పెట్టిన పేరు, మనం పెట్టుకుంది కాదు. దాన్ని ముక్కలు చేసి మ్యాడీ చేశారు ఫైనల్గా. అంటే నేను స్టార్టింగ్లో అందరికి మధు అని చెప్పేవాడిని. అంటే మధుకర్ అని పిలవడానికి లెంతీగా అనిపించి మధు అని పిలిచేవాళ్ళు చాలామంది. 2010లో ఛానల్ 4 అని ఒక ఛానల్లో ప్రోగ్రామ్ డైరెక్టర్ యాంకర్గా వర్క్ చేసేవాడిని. ఒక ప్రోగ్రామ్ షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు పేరు అడిగితే మధు అని చెప్పాను. మ్యాడీ అని. నో మధు అంటే మ్యాడీ కాదని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మధు అంటే మ్యాడీ అదే కదా. ఓకే, డన్. ఓకే, మన పేరు, మనం చెప్పిన పేరు నచ్చలేదు, జనాలకు నచ్చిన వాళ్ళు పెట్టారు. సరే, అట్లీస్ట్ స్క్రీన్ నేమ్ కింద బాగుంది కదా, కొత్తగా ఉంది మ్యాడీ అని సౌండింగ్ కూడా అని ఇంకా అలా మ్యాడీ అని ఫిక్స్ చేసుకున్నాం. యూజువల్లీ అందరూ మ్యాడీ అంటే MADDY అని రాస్తారు. నేను దాన్ని కొంచెం మార్చుకొని MADEE మ్యాడీ అని అలా రాసుకున్నాను. సో ఇప్పుడు గూగుల్లో మ్యాడీ అని కొడితే ఆ పేరులో నేను ఒక్కడనే వస్తాను. మోస్ట్లీ మీరు ఒకళ్ళే వస్తారు అనమాట, సోలో సింగిల్ పీస్. ఎస్. అయితే యాక్చువల్గా మీరు ఇప్పుడంటే లూనా సురేష్ కింద ఈ ఈగల్లో వచ్చిన తర్వాత, అలాగే చౌరీపాటంలో కూడా మీరు ఫుల్ లెంగ్త్ రోల్స్ చేశారు యాక్చువల్గా. బట్ బిఫోర్ దట్ ఏంటంటే మీ హిస్టరీ చూస్తే మాత్రం చాలా వింతగా ఉంది. అంటే ఫస్ట్ చాలా చిన్న వయసులో వచ్చారు, ఎడిటర్ కింద చేశారు, తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్ కింద చేశారు, మళ్ళీ ఇప్పుడు అసలు ఏంటి? నా ప్లాన్ యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నాన్న ఆర్టిస్టు, తాతగారు ఆర్టిస్టు. నాన్న స్టేజ్ షోస్ అవన్నీ చేసేటప్పుడు వెళ్ళి నాన్న స్టేజ్ షోస్ అవి చూస్తూ ఉండేవాడిని. అప్పటి నుంచే నాకు ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పని ఉంది. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరేం ఆడుకోవద్దు, మనం ఇండివిజువల్గా ఎదుగుదాము అని ఆలోచనతో ఏదైనా టెక్నికల్ ఫీల్డ్ అయితే బెటర్ కదా అని టెక్నికల్ ఫీల్డ్ చూస్ చేసుకుందాం. ఓకే, గ్రాఫిక్స్లోకి వెళ్దాం అనుకున్నా, వెళ్ళి కనుక్కుంటే గట్టిగా అడిగారు, ఆస్తులు అమ్ముకోలేము, ఇది తట్టుకోలేము మనం అనుకొని ఆలోచించి నాన్నగారికి సౌండ్ ఇంజనీర్ చేయాలని ఇష్టం నన్ను. ఓకే, 1 మంత్ ట్రై చేశాను, కానీ నాకు కనీసం కేబుల్ పేర్లు కూడా గుర్తుండట్లా. ఇష్టం లేని దాన్ని కాబట్టి ఇంకా లైట్ తీసుకొని ఏమైతే బాగుంటుందని ఎడిటింగ్ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. సో ఎడిటింగ్లోకి వెళ్తే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ మొత్తం ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు, పరిచయాలు అవుతాయి. అక్కడి నుంచి సినిమా ఆపర్చునిటీలు ఎలా అంటే వచ్చేస్తేవో అనుకొని ఒక అపోస్తో లోపలికి వెళ్ళిపోయి వర్క్ నేర్చుకున్నాను. పేరు చాలా ఎర్లీగా నేను స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ చేశారు కెరీర్ మీరు? 16 years. అంటే బాల కార్మికుడి కింద మొదలు పెట్టారు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే. స్కూలింగ్ అయిపోయే టైంకి చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ కదా, సో అది చేస్తూనే ఇటు పక్కన ఇది కూడా స్టార్ట్ చేశాను. నేమ్ వచ్చిన తర్వాత ఇంకా యాక్టర్గా టర్న్అవుట్ అవుదాం అనుకొని అడిగితే అందరూ వద్దు, అది లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, జనాలు యాక్సెప్ట్ చెయ్యాలి, నీ క్యారెక్టర్స్ రావాలి, ఎంతకాలం నిలబడతావో తెలీదు, లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో. టెక్నికల్ ఫీల్డ్ అయితే నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావరా, మంచి పెద్ద సినిమాలు చేయొచ్చు నువ్వు అని అందులోనే ఉండమన్నారు. చూసా, చాలా రకరకాలుగా ట్రై చేసా. ఎడిటింగ్ చేస్తూ మధ్యలో నేను చంద్ర అని నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఇద్దరం కలిసి ఒక స్క్రిప్ట్ రాసుకొని 2007లో వేరే ఫ్రెండ్ని పట్టుకొని చిన్న క్యాంప్ కార్డర్ తెచ్చుకొని ద జఫా అని పేరు పెట్టుకొని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. దాని తర్వాత ఒక ఆల్బమ్ సాంగ్ ఒకటి షూట్ చేశాను. ఎంత ట్రై చేసినా కూడా వర్కౌట్ అవ్వట్లే. సరే అని చెప్పని చెన్నై షిఫ్ట్ అవుదాం అనుకొని అప్పటికి పీటర్ హిన్స్ గారి దగ్గర పర్సనల్ ఎడిటర్ వర్క్ చేస్తాను. బట్ చెన్నై ఫిక్స్ అవ్వడానికి మొత్తం ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయింది కదా, మీరు చెన్నై షిఫ్ట్ అవ్వడానికి అవుదాం అనుకోండి. అక్కడ ఎవరికి తెలియదు కదా, అక్కడ కొత్తగా ఏదైనా పట్టుకొచ్చేవా అంటే ఒక యాక్టింగ్ సైడ్ వెళ్ళిపోదాం. సో పీటర్ గారి దగ్గర అవకాశం వచ్చింది నాకు ఎడిటర్గా. సో ఆయన ఫైట్స్ అవన్నీ ఎడిట్ చేస్తూ అటు చెన్నైకి, ముంబైకి, హైదరాబాద్కి ఇట్లా రెగ్యులర్ ట్రావెల్ చేస్తున్నా. అనుకుంది ఒకటి, చేస్తుంది ఒకటి, ఇది కూడా కాదు కదా అనుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ వదిలేసి ఛానల్ 4లోకి షిఫ్ట్ అయ్యా యాంకర్గా. సో విజే సన్నీ ఇప్పుడు బిగ్ బాస్లో కూడా విన్నారు. అవునవును. సో తను నేను కలిసి ఒక సినిమా చేసాం. వాడు నన్ను లాక్కెళ్ళాడు యాక్చువల్గా. లేదు నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావరా, నా మాట నువ్వు రా అని నన్ను అట్లా లాక్కెళ్ళాడు. ఆ ప్రాసెస్లో ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ మొదలుపెట్టి
ఎడిటింగ్ కంప్లీట్గా ఆపేశాను. Okay. అసలు ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడున్నాను ఏంటి ఏం తెలీదు, enter గా. మేనేజ్ చేసుకుంటే అటు వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్నగా షార్ట్ ఫిల్మ్స్ చేయడం, షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూసి సినిమాలు రావడం స్టార్ట్ అయింది. బాగుంది అనుకుంటే మళ్ళీ బ్యాక్ టు ఇండస్ట్రీ వచ్చేటప్పటికి అందరూ నువ్వేంట్రా ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావు, మంచి ఎడిటర్ కదా అని మళ్ళీ యాక్టింగ్ చిన్నగా పక్క వెళ్తుంది, మళ్ళీ ఎడిటింగ్ లైమ్ లైట్లోకి వస్తుంది. లేదు నేను ఎడిటింగ్ మానేశాను కంప్లీట్గా. ఇంకా అందరూ నువ్వు ఏదో ఒకటి చెప్పు, ఎడిటింగ్ యాక్టింగ్, ఎడిటింగ్ యాక్టింగ్, లేదు ఎడిటింగ్ ఆపేశాను, ఓన్లీ యాక్టింగే అని. ఇంకా 2011 నుంచి కొంచెం గట్టిగా కూర్చుంటే 21కి ఇలా అప్పుడు సినిమా రిలీజ్ అయింది, సవారీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఫుల్ లెంగ్త్ రోల్. ఆ సినిమాకి మంచి పేరు స్టార్ట్ అయింది, లాక్డౌన్ పడింది, మళ్ళీ స్క్రాచ్ జీరోకి వచ్చాం. ఇలాగా మళ్ళీ ఈగల్. అంటే ఇప్పుడు ఈగల్ అంటే ఇంత పెద్ద సినిమాలో బేసిక్గా ఏంటంటే రవితేజ గారి సినిమా అంటే ఇంత పెద్ద పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కత్తిగట్ని ఇలాంటి ఒక క్యాన్వాస్ ఉన్న సినిమాలు ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ రిజిస్టర్ అయినా ఒక 2-3 డైలాగులు చాలా అనుకుంటారు కదా. మరి దీంట్లో చూస్తే మీది ఏంటంటే అనుపమ పరమేశ్వరంతో ట్రావెల్ ఉంది, ఒక పెద్ద పాత్రే పడింది కదా బేసిక్గా. కార్తీక్ నేను ఇద్దరం దిస్ బాయ్ దట్ గర్ల్ అనే షార్ట్ ఫిల్మ్ చేసాం కలిసి. దానికి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసాము హరీష్ శివలం, కానీ అది లాస్ట్ మినిట్లోకి వచ్చిన తర్వాత ఒక 2 days షూట్ ఉండగా షూట్ అది ఆగిపోయింది. బట్ అది ముందుకెళ్ళకపోయినా కూడా కార్తీక్కి నా వర్క్ నచ్చి వేరే దిస్ బై దట్ గర్ల్ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, నీకు సరిపోచ్చేమో పిలుస్తా, నీకు నచ్చితే పెట్టుకో అని ఫ్రెండ్ అని కూడా చెప్పలే ఫస్ట్. ఓకే, జస్ట్ ఎందుకు అంటే ఎంఫసైజ్ చేసినట్టు ఉంటుందేమో, తెలిసినోడు యాక్టర్ అని చెప్పి పరిచయం చేశాడు. డైరెక్టర్కి నచ్చింది, కలిసి చేసాం. ఓకే, ఇంకా అక్కడి నుంచి కలిసి ట్రావెల్ గట్టిగా స్టార్ట్ అయింది కార్తీక్ దినాది. కార్తీక్ బిలీవ్ చేశాడు కాబట్టి ఈ సినిమాలో నాకు ఇంత. బట్ కార్తీక్ ఇంతకుముందు ఆల్రెడీ సూర్య వర్సెస్ సూర్య చేశాడు, చాలా సినిమాలకి కెమెరామెన్ కింద చేస్తుంటాడు కదా. మరి ఆ ఎడ్జ్ కూడా సరిగా వాడుకోలేదా మీరు? అంటే స్వయం కృషితో పైకి వెళ్ళగలే ఇలాంటివి అన్న పెట్టుకున్నారా ఏంటి? అంటే ఇప్పుడు కార్తీక్ అక్కడ పిలిచినా కూడా నా వర్క్ చూసాడు కాబట్టే పిలుస్తారు కదా. అదే మీ గురించి తెలుసు కదా, ఆల్రెడీ చేశారు, ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్కి ఎడిటింగ్ ఆయనే, డిఓపి ఆయనే కదా. సో మనోడు ఎలా చేయగలుగుతాడు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది. ఆయన డైరెక్టర్ కింద ఇది ఈగల్ 2వ సినిమా, ఫస్ట్ సినిమా సూర్య చేశారు కదా ఆల్రెడీ. సో మరి దాంట్లో ఎక్కడ అవకాశం రాలేదు? సూర్య వర్సెస్ సూర్యలో యాక్చువల్గా నాకు ఫోన్ చేసి పిలిచాడు, కానీ నేను వేరే షూట్కి అవుట్డోర్లో ఉన్నాను కర్నూలు అప్పుడు. సో దానివల్ల అది చేయడం కుదరలేదు. అందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ చెప్పారు నాకు. ఓకే, తర్వాత నుంచి ఏంటంటే కార్తీక్ డిఓపి కాబట్టి డైరెక్టర్ అయితే పిలిచి డైరెక్ట్ ఇవ్వడం వేరు, డిఓపి అయితే చెప్పి మళ్ళీ లేదు. సో ఆ రకంగా నన్ను తను డైరెక్టర్ అవ్వగానే మళ్ళీ ఇమీడియట్గా పిలిచి క్యారెక్టర్ ఇచ్చి. అయితే యాక్చువల్గా మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీ ఫాదర్ అంటే ఒక ఆర్టిస్ట్ అయినా లేదంటే ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఉన్నా కూడా అంటే మరీ మనం బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఆ కైండ్ ఆఫ్ అయితే కాదు కదా. సో మరి అంటే ఇప్పుడు జస్ట్ 10th క్లాస్ అవ్వగానే అంటే సరిగ్గా డెసిషన్ కూడా తీసుకోలేని వయసు 15-16 years. అంటే అప్పుడు మీరు ఒక దాన్ని అంటే ఇండస్ట్రీని కెరీర్గా తీసుకుంటారంటే మరి ఇంట్లో అభ్యంతరాలు ఏం రాలేదా? లేదండి, అంటే నాన్నగారు ఇండస్ట్రీనే కాబట్టి ఆ సైడ్ ఏం ప్రాబ్లం రాలేదు అసలు. అండ్ ఎడిటర్గా స్టార్ట్ చేసి కొంచెం కెరియర్ పీక్స్లోకి వెళ్ళిన తర్వాత యాక్టర్గా షిఫ్ట్ అవుతారంటే నాన్న కూడా కొంచెం కంగారు పడ్డారు. ఇదేంటి కెరియర్ ఇప్పుడే కదా సెట్ అయింది, లైఫ్ బాగుంటుంది అనుకుంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు వదిలేసి కష్టాల్లోకి వెళ్తానంటున్నావు, అసలు ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే, లేదు నాన్న నాకు అదంటే ఇష్టం. కొన్ని రోజులు చెప్పడానికి ట్రై చేశారు, లేదు నేను చాలా స్టబన్గా ఉన్నానని అర్థం చేసుకొని సరే ఓకే ప్రయత్నం చేయి, కానీ అలానే ఎడిటింగ్ వదిలేకుండా ఉండేలా చూసుకో అని ఒక సలహా చెప్పి వదిలేశారు. ఓకే, మధ్యలో నేను చిన్న చిన్నగా తెలియకుండా ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అలా ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండేవాడిని ఎడిటింగ్లో. ఓకే. సో హుషారు అనే సినిమాకి విజయ్ అనే ఎడిటర్, విజయవర్ధన్ నాకు కజిన్ అవుతారు అన్నయ్యతో వెళ్ళి ఆ సినిమాకి అసిస్ట్ చేశాను అసోసియేట్ ఎడిటర్గా. ఓకే, అట్లా చిన్న చిన్న వర్క్స్ ఎడిటింగ్ ఆపకుండా చేస్తూనే ఉన్నాను. యాక్టింగ్ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎందాక అన్నారు కదా ఎడిటింగ్ పీక్స్ అని చెప్పి, అంటే ఎవరెవరి దగ్గర చేశారు ఎడిటింగ్లో? ఫస్ట్ మార్తాండ్ కే వెంకటేష్ గారి సినిమా, యాక్చువల్గా శంకర్ దాదా ఎంబీబీఎస్ నుంచి కెరియర్ మొదలు పెట్టాను కరెక్ట్గా. ఫస్ట్ సినిమా అది. అంటే ఆ సినిమాకి వర్క్ నేర్చుకోవడానికి జాయిన్ అయ్యాను ఫస్ట్. సో అక్కడి నుంచి తర్వాత కృష్ణవంశీ గారితో చక్రం సినిమాకి వర్క్ చేశాను, బన్నీ సినిమాకి వర్క్ చేశాను, వివి నాయక్ గారిది, అల్లు అర్జున్ గారిది. అక్కడి నుంచి ఒక్కొక్కటి అన్ని అలా పెద్ద సినిమాలు చేసుకుంటూ అందరివాడు, రెడీ, బుజ్జిగాడు, మగధీర, సో ఇట్లా ఒక్కొక్క సినిమాకి వర్క్ చేసుకుంటూ ఇవన్నీ అసోసియేట్ గాను అసిస్టెంట్ గాను
స్టూడియోలో శబ్దాలయ స్టూడియోలో ఆపరేటర్గా చేశాను ఫస్ట్. ఓకే ఓకే. ఒక ఎడిటర్ కింద వెళ్తే అక్కడికి అందరూ డైరెక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు కాబట్టి వాళ్ళతో పరిచయాలు ఉంటాయి. మరి మీ ప్లాన్ అదేం వర్కౌట్ కాలేదా? ఎవరు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంతకుముందు, ఇప్పుడు కృష్ణవంశీ గారు వీళ్ళందరితోనే కలిసి కూర్చొని మాట్లాడడం కానీ, ఆ ఎక్స్పీరియన్సెస్ కానీ అవేమన్నా అక్కడ ఏమన్నా ఉపయోగపడినాయా తర్వాత మీ ఆ కెరీర్లో కానీ ఎక్కడ అన్నది? లేదంటే వాళ్ళ మాటలు బాగా ఇంపాక్ట్ చూపించినాయి నా మీద. కృష్ణవంశీ గారు నన్ను బాగా చిన్నపిల్లడు వాళ్ళ ఇంట్లో పిల్లడిని ట్రీట్ చేసినట్టే ట్రీట్ చేసేవాళ్ళు స్టార్టింగ్లో. ఫస్ట్ నాకు వంశీ గారే చెప్పారు యాక్చువల్, కృష్ణవంశీ గారే, అరే వద్దురా యాక్టర్గా వెళ్ళాలి అనుకుంటున్నాను సార్ అని చెప్పి ఆయన అడిగాను డైరెక్ట్గా. అరే బాగానే ఉంది, అవ్వాలనుకుంటున్నావు, వెల్ అండ్ గుడ్, కానీ ఇది ఫేట్ రా, లక్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు యాక్టర్గా ఎప్పుడు అవుతావో తెలియదు, నీకు ఆడియన్స్ నేను యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు, అయినా నువ్వు ఎంతకాలం ఉంటావో తెలియదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ టెక్నీషియన్వి, నీకు మంచి సినిమాలు జరుగుతున్నాయి, మంచి సినిమాలు చేస్తున్నావు, ఇలాగే నువ్వు కంటిన్యూ చేయి, నేను సపోర్ట్ చేస్తాను నీకు, నేను కార్డు తీసిస్తానని చెప్పి కృష్ణవంశీ గారు స్టార్టింగ్లో నాకు బాగా పుష్ ఇచ్చారు. కానీ మనకి యాక్టర్గా ఉన్నది లోపల అది పోదు కాబట్టి, సార్ ఎలా అయినా అవుతాను సార్ అండి, ఏడ్చేయాలి పోయి ఫస్ట్ వర్క్ చేసుకోపో అలా రకరకాల చోట్ల ట్రై చేశారు, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలా స్టబన్గా పెట్టుకొని కూర్చున్నాను కాబట్టి అట్లీస్ట్ ఈ 20 years తర్వాత వర్కౌట్ అవుతుంది ఇప్పుడు. సో మరి ఈగల్ సినిమాలో అంటే అనుపమ పరమేశ్వరన్, రవితేజ గారి కాంబినేషన్లో కూడా వర్క్ చేశారు కదా. సో ఏంటి ఫస్ట్ ఎప్పుడు ఒక మీకు చాలా చిన్నప్పటి నుంచి ఒక డ్రీము, ఒక ఎగ్జైట్మెంటు, అది ఫస్ట్ టైం ఒక పెద్ద సినిమాలతో ఫుల్ఫిల్ అవ్వబోతుంది. మరి వాట్ ఈజ్ యువర్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అట్ దట్ టైం? నాకు యాక్చువల్ ఫస్ట్ రవితేజ గారి సినిమాలో చేస్తున్నా అన్నప్పుడు ఆ ఫీలింగ్ నాకు చాలా డిఫరెంట్ ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కెరియర్ రవితేజ అన్న అనడం బెటర్, ఎందుకంటే ఫస్ట్ నుంచి అలాగే అలవాటు కాబట్టి. రవణ సినిమాలు చూస్తూ రవణ ఎక్కడి నుంచి ఎలా ఎదిగారు, ఎలా చేశారు, ఏంటి, ఒక్క ఛాన్స్ అది బాగా పడిపోయింది. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా నా ఫ్రెండ్సే చాలా మంది తిట్టేవాళ్ళు, టెక్నీషియన్ గుండి ఏంట్రా నువ్వు ఇది అసలుకి మళ్ళీ మారిపోతానంటున్నావు అంటే, ఒక్క ఛాన్స్ వస్తే ప్రూవ్ చేసుకుంటారా, ఆ రోజు మీరు అందరూ చెప్తారు కరెక్ట్గా, ఎవరు నమ్మలే ఆ టైంలో. సో రవణ నాకు చాలా గట్టి ఇన్స్పిరేషన్. ఓకే, ఆయన ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఏ పొజిషన్లో ఉన్నారనేది చాలా గట్టి ఫిక్స్ అయిపోయి ఉంది. ఈ సినిమాలో వర్క్ చేస్తున్నా అన్నప్పుడు అసలు వర్డ్స్ లేవు కంప్లీట్గా. కాంబినేషన్ పడలేదు కానీ బట్ వేరే లెవెల్ ఫీలింగ్ అండి సినిమాలో వర్క్ కాంబినేషన్ అంటే యాక్చువల్గా ఉంటుంది. అంటే సినిమాలో ఉన్న కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే బయట ఈవిడితో మాట్లాడుతుంటే లోపల ఆయన ఉంటారు, అది అంటే అదంతా రవి గారిదంతా పాస్ట్ యాక్చువల్గా. మేము ఉండింది ప్రెసెంట్ అయితే రవి గారిది పాస్ట్లో ఉన్నట్టు. సో మరి అనుపమ పరమేశ్వరన్ అంటే ఆమె బేసిక్గా ఏంటంటే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా మొత్తం టోటల్గా అంతా అందరూ ఆమె వైపు తిప్పుకునేలాగా ఒక అటెన్షన్ గ్రాప్ చేసేలా ఉంటాయి కదా. సో మరి అంత సీనియర్ యాక్టర్స్తో చేసినప్పుడు ఎలా అనిపించింది? ఆవిడ నుంచి ఏమైనా సలహాలు ఉన్నాయి? ఎందుకంటే ప్లస్ వాళ్ళు సీనియర్ యాక్టర్స్తో చేసినప్పుడు అంటే మనం 2 టేకులు 3 టేకులు అంటే వాళ్ళు ఇరిటేట్ అవుతుంటారు కదా. సో మరి ఎలా ఉండేది? యాక్చువల్గా ఆవిడేమి ఇరిటేట్ అవ్వలేదండి అసలుకి. అండ్ మీరంటే టేకులు తీసుకున్నారా? బాగానే ఒక 3 టేకులు మాత్రం అది ఎడిట్లో కట్ అయిపోయింది యాక్చువల్లీ సీన్. అది బైక్లో వెళ్ళేటప్పుడు కన్వర్జేషన్ ఉంటుంది నాకు అనుపమ గారికి. సో ఆ కన్వర్జేషన్ ఎడిట్లో డిలీట్ అయిపోయింది. అక్కడ 3 టేకులు పడ్డాయి. సో 3 టేకులు పడినా కూడా ఆవిడ అసలు పర్లేదు, కూల్గానే ఏం కంగారు పడక్కర్లేదు అనుకుని పుష్ చేసుకుంటూ వచ్చారు. ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ ఆమెను కలిసినప్పుడు కొంచెం నర్వస్నెస్ అనిపించింది, అంటే బిహైండ్ ద కెమెరా. ఆన్ కెమెరాకి వెళ్ళేటప్పటికి అదంతా ఏం లేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి ఎడిట్లో అన్ని అలవాటు కాబట్టి. సో ఆ నర్వస్నెస్ యాక్ట్ చేసేటప్పుడు లేదు. వెళ్ళి హాయ్ చెప్పడానికి నేను దగ్గర 3 గంటలు రిహార్సల్ చేశాను అనుపమ గారికి, హాయ్ ఇలా చెప్పాలి అని. యాక్టింగ్ కాదు, సీన్లో యాక్టింగ్ చేయడానికి కదా, ఆవిడకి హాయ్ చెప్పడం. ఆవిడ హాయ్ చెప్పడానికి 3 గంటలు రిహార్సల్ చేశాను. హాయ్ అంటే ఎలా చెప్పాలి, ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఎలా వాడాలి, బట్ ఫైనల్గా చెప్పలేదు, హాయ్ చెప్పలేదు. సెకండ్ డే వెళ్ళినప్పుడు అప్పుడు హాయ్ మ్యామ్ అంటే, హాయ్ నేను ఢిల్లీ లేడీస్ అనేది స్క్రిప్ట్లో ఉంటుంది, వాడిని ఇంకెప్పుడు నేను మార్నింగ్ వెళ్ళి కలవగానే గుడ్ మార్నింగ్ ఢిల్లీ లేడీస్, ఇట్లాగే అలవాటు అయిపోయింది ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు బేసిక్గా మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు, మీకు డైరెక్టర్స్ తెలుసు, యాక్టర్స్ తెలుసు, అందరూ వస్తూ ఉంటారు కదా ఎడిట్ అనేసరికి. మరి అంత నర్వస్నెస్ దేనికి? ఏదో కొత్త ఆర్టిస్ట్ లాగా ఈరోజే బస్ దిగి ఫస్ట్ సినిమా లాగా ఎందుకు అంత ఇది నర్వస్ ఫీల్ అయ్యారు? నాకు కొంచెం లేడీస్తో మాట్లాడడం అంటే కొంచెం భయం ఎక్కువ, చిన్నప్పటి నుంచి బాగా భయం ఎక్కువ. మా సినిమాలో ఉత్తరా అని అసోసియేట్ ఎడిటర్ ఉన్నారు కార్తీక్, ఆవిడ రెగ్యులర్గా మాకు కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ కూడా తనే చూసుకునేది.
నేను ఆవిడతో మాట్లాడడానికి నాకు సంవత్సరం పట్టింది. ఓకే. అంటే రెగ్యులర్ డైలీ షూట్కి వెళ్తా కలిసి వర్క్ చేసినా కూడా నాకు కొంచెం టైం పడుతుంది. కో ఆర్టిస్టులు అంటే కొంచెం తొందరగానే ర్యాపో బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. అంటే వాళ్ళ టైం పట్టుకోవడానికి మినిమం 1 year పడుతుంది అనమాట. అంటే ఎవరికన్నా ర్యాపో బిల్డ్ చేసుకోవాలి విడిగా బయట అయితే. సెట్స్కి వస్తే ఆ ప్రాబ్లం ఉండదు. అందుకని ఫస్ట్ డే కొంచెం అనిపించినా కూడా సెకండ్ డే వెళ్ళి గుడ్ మార్నింగ్ అండి మాట్లాడేసి. సో అయితే యాక్చువల్లీ ఇంతకుముందు అన్నారు కదా, ఎడిట్లో చేసినప్పుడు ఏంటంటే కృష్ణవంశీ గారు ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఏంటంటే హీరోలు కూడా వస్తుంటారు అప్పుడు ఎడిట్కి చూసుకోవడానికి. సో మరి ఏ హీరోలు వచ్చేవాళ్ళు, ఎవరన్నా హీరోలతో మాట్లాడడం కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా మీకు షేర్ చేసుకోవాలంటే? యాక్చువల్గా సాయిధరం తేజ్ అన్న రెగ్యులర్గా శ్రద్ధలోకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే నవీన్ గారు, నరేష్ గారు వాళ్ళ అబ్బాయి నవీన్ గారు, ఆయన కూడా ఎడిటర్గా చేశారు. అవును. సో నవీన్ గారు మేము కలిసి శ్రద్ధలో వర్క్ చేస్తుండేవాళ్ళం. సో మనోజ్ అన్న రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, సాయిధరం తేజ్ అన్న రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. వాళ్ళతో కలిసి గ్యాప్ టైంలో నవీన్ గారు మేమందరం కలిసి క్రికెట్ ఆడేవాళ్ళం శ్రద్ధలో. ఫన్ ఎక్స్పీరియన్స్. ఆ టైం బాగుండేది. అంటే వర్క్ ఉండేది, ఎంజాయ్మెంట్ ఉండేది. బట్ మరి ఇప్పుడు యాక్టర్ కింద మీరు ట్రయల్ చేసిన తర్వాత ఇప్పుడు కార్తీక్ ఈ సినిమాకి తీసుకున్నప్పుడు ఫ్రెండ్ కదా తీసుకున్నాడా, లేకపోతే ముందు దానికి కూడా ఆడిషన్ చేసి అన్నీ అనుకున్న తర్వాతే చేసుకున్నారా? ముందు ఆడిషన్ తీసుకున్నారండి. ఎస్. ఈ సినిమా కంటే ముందు చౌర్యపాఠం అని ఇంకొక సినిమా కార్తీక్ రైటింగ్ అండ్ డిఓపిగా చేసిన సినిమా ఒకటి ఉంది. అవును, అది ఆల్రెడీ రాబోతుంది కదా, టీజర్ అది రిలీజ్ అయింది. సో ఆ సినిమాకి ఫోన్ చేసి ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, అది సరిపోతుంది, ఒకసారి రారా మాట్లాడదామని చెప్పని పిలిచి మాట్లాడి అది చేశారు. ఈ క్యారెక్టర్కి ఏంటంటే ఈగిల్లో క్యారెక్టర్కి పర్టికులర్గా ఒక స్టైల్ అనుకున్నారు అనమాట. అంటే తెలుగు మాట్లాడుతుండాలి, వచ్చిరాని ఇంగ్లీష్ మాట్లాడుతుండాలి. సో మొత్తం మిక్స్డ్ లాంగ్వేజ్ ఉండాలి దాంట్లో. అది పక్కా ఊరోడై ఉండాలి మళ్ళీ. సో అది ఎలా సెట్ అవ్వవా, సెట్ అయితేనే తీసుకుంటా, ఎంత ఫ్రెండ్ అయినా కూడా కుదరదు, క్యారెక్టర్ ఇంపార్టెంట్ మనకి అని పిలిచి ఫస్ట్ చెప్పి ఒక 2 days టైం కావాలంటే ఓకే టైం తీసుకో పర్వాలేదు అని చెప్పని టైం ఇచ్చి చూసి ఓకే చేస్తున్నావు, చిన్న చేంజెస్ ఉన్నాయి, మనం సెట్కి వెళ్ళకన్నా చేసేసుకోవచ్చు, యాడ్ ఆన్స్ ఇవి కావాలి, ఇవి చూసుకో ఈ లోపు, సెట్కి వెళ్ళే లోపు అని కొంచెం టైం ఇచ్చి సో అట్లాగే పుష్ చేశారు యాక్చువల్గా. మరి అయితే ఇప్పుడు ఫస్ట్ ఈగిల్ రిలీజ్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ డే రకరకాల టాక్స్ వచ్చినాయి, దాని మీద డిబేట్లు నడిచినాయి, హిట్ అని ఫ్లాప్ అని, హరీష్ శంకర్ గారు మళ్ళీ మైక్ తీసుకుని సెటైర్లు వేసేదాకా పోయింది కదా. సో ఏమనిపించింది అంటే ఒక సక్సెస్ఫుల్ సినిమాని కొంచెం అటు ఇటు డ్రాగ్ అవుతుంది, ఇలా రకరకాలు చేస్తున్నారు అన్నప్పుడు ఏంటి అంటే మీకు రాక వచ్చిన అవకాశం మీకు కదా ఫస్ట్ థింగ్. అంటే నేను కూడా బయట నుంచి రకరకాల టాక్స్ అన్నీ వింటూ ఉన్నాను. నేను హరీష్ గారు మాట్లాడినప్పుడు ఇది నిజంగా అర్థమైతే బాగుంటుంది అందరికీ అనే ఫీలింగ్ అనిపించింది. బయట జనాలు అందరి దగ్గర నుంచి కూడా సినిమా గురించి అందరూ లాస్ట్ షాట్ అయిపోయేంత వరకు కూడా వెళ్ళిపోదామని లేచిన వాళ్ళు కూడా లేచి నుంచి అలా చూస్తున్నారు స్క్రీన్ని అయిపోయేంత వరకు. సో అవి మేము లైవ్లో విట్నెస్ చేస్తున్నాం కాబట్టి సరే ఓకే టాక్స్ అని అటు ఇటు వినిపిస్తూనే ఉంటాయి, బట్ ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ చెప్పేది ఆడియన్స్ కాబట్టి ఆడియన్స్ నుంచి చూసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ. సో మరి ఈగిల్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మీ ఫాదర్ ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఎడిటర్ నుంచి ఇటు వస్తానంటే కంగారు పడ్డారు, అదంతా చెప్పారు కదా. సో మరి ఈగల్తో ఒక సక్సెస్ అందుకున్నారు, మీకంటే ఒక గుర్తింపు వచ్చింది కదా లోనా సురేష్ కింద. యాక్చువల్లీ మీ ఫాదర్ పేరు కూడా సురేష్ లోనా సురేష్, అది డెస్టినీ లాగా అలా అయింది కదా. సో మరి ఏంటి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అంటే ఓకే ఇది పర్లేదు మనం అనుకున్నట్టు, అంటే అటు ఇటు కాకుండా ఇలాంటి రకరకాలు ఉంటాయి కదా, అలా లేకుండా ఓకే సెట్ అయ్యాడు అన్న ఫీలింగ్ వచ్చిందా లేకపోతే ఎలా ఏంటి? ఇంట్లో అందరూ సూపర్ హ్యాపీ అండి. ఎందుకంటే ఎడిటర్గా నాకు ఆల్రెడీ ఉన్న పేరు ఇండస్ట్రీలో నాన్నగారికి కూడా తెలుసు, ఎందుకంటే నాన్నగారు కంప్లీట్ ఇండస్ట్రీ కాబట్టి నాన్నగారికి మొత్తం అన్నీ తెలుస్తూనే ఉంటాయి. సో ఎవరైతే నేను యాక్టర్ అని బిలీవ్ చేయలేదో అందరూ కూడా ఫోన్లు చేసి నాన్నగారికి చెప్పడం కావచ్చు, నా ఫ్రెండ్స్ నాకు ఫోన్లు చేసి చెప్పడం కావచ్చు, ఎడిటర్గా నీ స్కిల్స్ టాప్ అని మేము ఫీలింగ్లో ఉన్నారా, ఎస్ నవ్వు ఇప్పుడు నువ్వు నీ ఎడిటింగ్ స్కిల్స్ని డామినేట్ చేస్తే యాక్టింగ్ స్కిల్స్ కనిపించినాయి, నవ్ వీఆర్ కాన్ఫిడెంట్ నువ్వు చేయగలవు అని మేము నమ్ముతున్నావు అని నాకున్న ఫ్రెండ్స్ కానీ నాన్నగారు ఫ్రెండ్స్ కానీ చెప్పడం అందరూ చాలా మంది జరిగింది. దే ఆర్ సూపర్ హ్యాపీ. అసలు మొత్తానికి ఒక సర్టిఫికేట్ అయితే వేసారు, ఐఎస్ఐ మార్క్ లాగా నమ్మకం అనే ఒక మార్క్ అయితే మీకు వచ్చింది యాక్చువల్గా. మరి దీని ఇంపాక్ట్ ఈగల్ ఇంపాక్ట్ ఏంటి, మిగతా సినిమాల్లో అవకాశాలు కానీ లేదా తర్వాత డోర్స్ ఓపెన్ అయినాయా లేదంటే మళ్ళీ సేమ్ ట్రయల్స్ ఇదే నడుస్తుంది, ఎలా ఉంది ఇప్పుడు? కాల్స్ అయితే వస్తున్నాయండి, సినిమాల గురించి కాదు, బాగుంది క్యారెక్టర్ బాగుంది బాగా చేసావు మనం కలుద్దాం మాట్లాడదాం ఒకసారి అని చెప్పని కాల్స్ అయితే వస్తున్నాయి. ఇంకో పెద్ద సినిమాకి ఒకటి కమిట్ అయ్యాను, బట్ ఇంకా ఏం అనౌన్స్మెంట్ రాలేదు కాబట్టి నేను బయటకి ఇప్పుడేం చెప్పలేదు అంతే. పెద్ద హీరో
అయితే యాక్చువల్గా నవీన్ కూడా డైరెక్టర్ కింద ఆల్రెడీ హీరో కింద సినిమా చేశాడు ఆల్రెడీ. మొన్న ఒక సాంగ్ కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే సాయిధరం తేజ్ కంటిన్యూ సినిమా చేస్తున్నారు. మరి మనోజ్ అంటే చిన్న బ్రేక్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చేశారు కదా. మరి ఇంతమందితో ర్యాప్ ఉన్నప్పుడు అంటే ఇప్పుడు మనకి జనరల్గా హీరో చూసి వెళ్ళిపోవడం ఏంటంటే ఇతను ఒక ఎడిటర్ కింద తెలుస్తుంది. బట్ ఇంత పర్సనల్ ర్యాప్ ఉన్నప్పుడు క్రికెట్ ఆడి ఇంత వాళ్ళతో ఒక ట్రావెల్ ఉన్నప్పుడు ఏంటంటే మన అంబిషన్ ఏంటంటే చెప్తూ ఉంటాను ఇలా హీరో కింద అదే యాక్టర్ కింద రావాలి, ఇలా నేను నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పినప్పుడు మరి వాళ్ళ సైడ్ నుంచి ఏమి రాలేదా మీకు? అంటే కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యేది అలాగే కదా నెట్వర్క్ అనేది. నేను ఏ రోజు అంటే అది నా మిస్టేక్ అని చెప్పచ్చు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా వాళ్ళెవరికి నేను యాక్టర్ని అవుతాను, యాక్టర్గా ఇది చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. వాళ్ళందరికీ నేను ఎడిటింగ్ డిపార్ట్మెంట్లోనే తెలుసు, ఎడిటర్గానే అనుకుంటారు. ఇప్పుడు ఇంకా కలిసి మాట్లాడడం స్టార్ట్ చేయాలి. ఇదేంటి వెరైటీగా ఉంది, మీదే ఒక సినిమా తీయచ్చు మీ లైఫ్ స్టోరీ న్యాచురల్గా. డైరెక్టర్స్ ఇప్పుడు నాకు ఎవరైతే ఫ్రెండ్స్ ఈ జర్నీలో పరిచయమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి కలవడం స్టార్ట్ చేశాను. అంటే ఈగిల్ తర్వాత ఓకే వచ్చిన నమ్మకం వచ్చింది, ఇప్పుడు వెళ్తే నమ్ముతారు, చెప్పుకోవచ్చు మనకంటూ ఒక గుర్తింపు ఉంది అనేది. సో మరి ఇప్పుడు ఎంఆర్ వర్మ గారి దగ్గర వాళ్ళ దగ్గర చేసినప్పుడు అంటే మహేష్ బాబు గారికి, శ్రీనివాట్ల గారికి కంటిన్యూగా చేశారు కదా మరి ఆయన. మరి ఆ టైంలో ఏమీ కలవలేదా వాళ్ళని? ఇప్పుడు కలవడం కుదిరిందా ఎప్పుడన్నా మహేష్ బాబు గారు రావడం కానీ? ఎందుకంటే ఆయన ఎడిట్లోనే చూసేవారు నేను యాక్చువల్ దూకుడు సినిమా మొత్తం కూడా. అవును, అంటే ఆ సినిమాకి నేను లేనండి. రెడీ సినిమా బుజ్జిగాడు సినిమా చేస్తున్న టైంలో నేను పీటర్ హైన్స్ గారి దగ్గర నుంచి పర్సనల్ ఆఫర్ వస్తే అటు వెళ్ళిపోయాను. అప్పుడు మగధీర ఫైట్స్కి వీటికి వర్క్ చేస్తా ఉన్నాను, హిందీ గజనీకి. సో అటు సైడ్ అప్పుడు షిఫ్ట్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా ఇండస్ట్రీని వదిలేసి మళ్ళీ వేరే సైడ్ షిఫ్ట్ అయిపోయాను. కాబట్టి అంటే పీటర్ హైన్స్ గారికి ఇప్పుడు అంటే హిందీ గజని మగధీర అంటే ఫైట్ మాస్టర్స్ వరకు ఆయన సపరేట్గా ఎడిటర్ని పెట్టి కట్ చేయించుకునేవారు, లేకపోతే అలాగా సినిమా ఎడిటరే ఉంటారు కదా నార్మల్గా? ఫైనల్ చేసేది సినిమా ఎడిటర్ అండి. బట్ కానీ ఇప్పుడు ఫైట్ మాస్టర్ వచ్చి కూర్చొని వర్క్ చేయడానికి పర్సనల్గా ఎడిటర్ అసిస్టెంట్ కానీ ఆపరేటర్ కానీ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు. నాకు పీటర్ గారికి ర్యాపో బాగా సింక్ అయింది. సో ఆయన ఏదైనా అనుకుంటే ఒక 90% వర్క్ అంతా నేను ఆయన చెప్పకముందే కట్ చేసి పెట్టేస్తాను. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుంది నాకు ఐడియా ఉంది కాబట్టి. సో లాస్ట్ ఇంకా 10% ఆయన కూర్చొని ఓకే ఇది ఇలా కాదు, ఈ షాట్ ఇక్కడ వేద్దాం, ఇన్ని ఫ్రేమ్స్ తీసేసేద్దాం, దీనికి ఎఫెక్ట్ వేద్దాం, ఇలా ర్యాంప్ వేద్దాం, ఇవన్నీ పీటర్ గారు ఫైనల్ చేసేవాడు మొత్తం. సో మొత్తానికి ఆయనకి అనుగుణంగా ఆయన థాట్ ప్రాసెస్ అనుగుణంగా మీరు ఎడిటింగ్ చేసి ఉంటారు కాబట్టి చేసేవారు. సో మరి ఇప్పుడు ఫైనల్గా ఎడిటింగ్ పూర్తిగా వదిలేసినట్టేనా, లేకపోతే ఇంకా 2 పడవల మీద కావాలన్నట్టు దాంట్లో కూడా కంటిన్యూ అవుతున్నారా? చిలకొట్టులాగా ఆల్మోస్ట్. అదే చిలకొట్టండి. అంటే ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ కావచ్చు ఇట్లా ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే వెళ్ళి ఊరికే కూర్చొని వర్క్ చేసి వస్తుంటా. వర్క్ను వదిలేయకుండా అంటే ఇష్టపడి నేర్చుకున్నాను వర్క్. అది అందులో నాకంటే ఒక స్కిల్ ఉంది. అది వదిలేయకుండా కంప్లీట్గా మధ్య మధ్యలో చేస్తూనే ఉన్నాను. బట్ 100% యాక్టర్గానే ఫిక్స్ అయ్యి ఇవే చేస్తూ ఉంటాను. మరి ఇప్పుడు వెళ్ళి మీరు అన్నారు కదా ప్రొడక్షన్ హౌస్లకి డైరెక్టర్లకి వెళ్ళి కలుస్తూ ఉంటే యాక్టర్ కింద అంటుంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఏంట్రా నేను ఏమంటా ఎయిట్ సూట్లో చూసినప్పుడు యాక్టర్ అంటాడు, ఇలాంటి ఫీలింగ్ లేదు. అంటే ఈగిల్తో నమ్మేశారు ఇప్పుడు. ఈగిల్ తర్వాత ఎస్. సో మరి ఇక ఇప్పుడు పెద్ద సినిమాలో అనౌన్స్మెంట్ అన్నారు, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా విచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ డూ యూ వాంట్ టు అంటే ఇప్పుడు ఇది ఎందుకంటే దీంట్లో ఈగల్లో కామెడీ చేశారు యాక్చువల్గా, ఆ కామెడీ కొంతవరకు పండింది కదా. వెరీ పర్టికులర్ కామెడీ అని కూడా చెప్పడానికి లేదంటే వెరీ సెటిల్డ్ కైండ్ ఆఫ్ కామెడీ ఉండే క్యారెక్టర్ యాక్చువల్గా అది. అదే అనేది. బట్ కాకపోతే ఏంటంటే మనకంటూ ఒక డైమెన్షన్ ఉంటుంది కదా. మనం అంటే కొంతమంది విలన్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుంటారు, కొంతమంది కమెడీని అనుకుంటారు. అంటే మీ జోనర్ ఏది అంటే కంఫర్టబుల్గా ఇదైతే నేను చేయగలను కాన్ఫిడెంట్గా చెప్పాలి జోనర్ అంటే ఏం చెప్తారు మీరు? నేను వర్స్టైల్ యాక్టర్ అండి. వర్స్టైల్ యాక్టర్. నేను మీరు ఏది ఇచ్చినా నేను కాన్ఫిడెంట్గానే చేస్తాను. ఈగల్ సినిమాతో అయితే ఒక సక్సెస్ చూశారు. మరి డైరెక్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడే మీకు అంటే యాక్టర్ అని నమ్మారు కాబట్టి ఇప్పుడే ఆఫర్స్ వస్తున్నాయి అంటున్నారు కదా. సో ఫైనల్లీ వాట్ యూ వాంట్ టు సే టు అంటే ఇండస్ట్రీ పీపుల్ కానీ లేదంటే మీ వెల్ విషర్ కానీ అని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? యాక్చువల్గా నేను యాక్టర్గానే ఉంటాను. సో ఏ క్యారెక్టర్నా ఉండి మీకు నేను సరిపోతాను అనుకుంటే ప్లీజ్ డూ కన్సిడర్ మీ. సో మొత్తానికి అలా మధుకరగా స్టార్ట్ అయ్యి మ్యాడీగా మారి మొత్తానికి ఈగల్ తోటి ఇప్పుడు లోనా సురేష్ అనిపించుకున్నారు. సో ఇంకా మీరు అన్నట్టుగానే ఇప్పుడు పెద్ద సినిమా ఒకటన్నారు కదా, నెక్స్ట్ సారి మనం కలిసేసరికి 10-15 పెద్ద సినిమాల్లోనే చేస్తుండాలి మీరు. ఎందుకంటే ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి. సో మీకు అంత మంచి జరగాలని కోరుకుంటాం, మంచి క్యారెక్టర్లు పడాలని. ఎందుకంటే ఆల్రెడీ ఒక కంఫర్టబుల్గా ఉన్న జాబు, కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్, ఒక కంఫర్టబుల్గా ఉన్న ఫినాన్షియల్ స్టేటస్ని కూడా వదిలేసుకుని ఇటు సైడ్ వచ్చారు కాబట్టి స్ట్రగుల్ అయ్యారు. మొత్తానికి ఆ స్ట్రగుల్కి ఇప్పుడు అంటూ ఒక మీకు ఇప్పుడే పే ఆఫ్ అంటే మొదటి మెట్టు ఇప్పుడే స్టార్ట్ అయింది. అదే ఆ మొదటి మెట్టు 100 మెట్లు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడీ. థ్యాంక్ యూ సో మచ్. యా.